రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతుల నుండి కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, వైసీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, రైతుల నుండి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామన్నారు. కార్యక్రమాలు ఎవరైనా పెట్టుకోవచ్చులేండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పెట్టుకోవడంలో కూడా తప్పు లేదు. అయితే వీరు మాట్లాడుతూ ఉన్న మాటల గురించి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితులు ఏంటి అనే వాటి గురించి కూడా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2019లో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత గ్రామాల్లో అలా తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతూ ఉన్నప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో వచ్చి ఇబ్బందులు చెప్పుకోవడం అనేది జరిగింది. న్యాయంగా చెప్పాలంటే అప్పట్లో ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత రైతు సమస్యలు ఏంటి అనేవి గరివిడి మండలం కాపుసంబం గ్రామంలో ఇదే డిసెంబర్ 2019లో రైతులందరితో ముఖాముఖి అవ్వడం, రైతు సమస్యలు ఏంటి అనేవి దగ్గరుండి తెలుసుకోవడం అనేది జరిగింది. గత 5 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు ఈ వైకాపా ప్రభుత్వంలో ఏ రకంగా జరిగేదండి? రైతుల్ని ఎన్ని రకాలైన ఇబ్బందులకు మీరు గురిపెట్టడం, 21 రోజుల్లో ఖచ్చితంగా మేము ఇచ్చేస్తామని చెప్పి ఆయన చాలా గొప్పగా గర్వంగా చెప్పేవారు. ఆయన చెప్పిన తర్వాత కూడా 21 రోజులకు పడిన పరిస్థితి అసలు లేదండి. అప్పట్లో పరిస్థితులు